Design DFA which accepts all the strings that contains even number of zeros over sigma equal to 0. So ఈ ప్రాబ్లం ఏంటంటే స్ట్రింగ్స్ మొత్తంలో ఎక్కడైనా సరే స్ట్రింగ్స్ లో ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటే యాక్సెప్ట్ చేయాలి. ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే లాంగ్వేజ్ ఏమవుతుంది? ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే లాంగ్వేజ్ ఏమవుతుంది? 2 జీరోలు కానీ 4 జీరోలు కానీ 6 జీరోలు కానీ కావాలి. జీరోస్ లేకపోయినా కూడా జీరో జీరోస్ ఏమి లేకపోయినా కూడా అంటే ఎంటీ స్ట్రింగ్ అంటే దీంట్లో జీరో జీరోస్ ఉన్నా కూడా ఈవెన్ నెంబర్. నెక్స్ట్ మినిమం స్ట్రింగ్ ఏముంది? దిస్ ఎంటీ స్ట్రింగ్ యొక్క మెయిన్ ఏమేంటంటే జీరో లెంత్ స్ట్రింగ్ ఎప్సిలాన్ అంటే జీరో లెంత్ స్ట్రింగ్, ఎంటీ స్ట్రింగ్, దాంట్లో సింబల్స్ ఏం లేవు. సో ఇప్పుడు ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ లో జీరోస్ అంటే మినిమం స్ట్రింగ్ అంటే జీరోస్ రాకపోయినా యాక్సెప్ట్ చేయాలి అంటే ఎప్సిలాన్. నెక్స్ట్ మినిమం స్ట్రింగ్ ఏంటి? 1 జీరో రాయకూడదు, అది ఆడ్ నెంబర్ కాబట్టి అది రాంగ్. ఉంటే జీరోస్ ఉండాలి లేదా 2 జీరోస్ ఉండాలి. ఓకే, 1 జీరో యాక్సెప్టబుల్ కాదు. నెక్స్ట్ మినిమం స్ట్రింగ్ ఏమవ్వాలి? 1 యాక్సెప్ట్ చేయొచ్చా? చేయొచ్చు, ఎందుకంటే దీంట్లో 1 అనే స్ట్రింగ్ లో జీరోస్ లేవు. జీరోస్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది అంటే ఎప్సిలాన్ ఏమి లేదు. 1 వచ్చినా యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్ 1 లెంత్ స్ట్రింగ్ ఏముంటాయి? ఎప్సిలాన్ 0 1. ఓకే, నెక్స్ట్ ఏంటి? 1 లెంత్ స్ట్రింగ్ అయిపోయింది. 2 లెంత్ స్ట్రింగ్స్ ఏంటి? 0 కనుక ఉంటే కంపల్సరీగా 2 జీరోలు ఉండాలి, లేదా అసలు లేకుండా ఉండాలి, లేదా 4 జీరోస్ ఉండాలి, 00. నెక్స్ట్ 1 జీరో వస్తుందా? ఇందులో ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్, సో ఇది రాదు, నాట్ యాక్సెప్ట్. 2 లెంత్ స్ట్రింగ్స్ ఇంకేం వస్తాయి? 1 అనేది యాక్సెప్టబుల్ స్ట్రింగ్. అవును, 1 అనేది యాక్సెప్టబుల్ స్ట్రింగ్. అందులో జీరోస్ ఎన్ని ఉన్నాయి? జీరోస్ ఉన్నాయి. సో 1 కూడా యాక్సెప్టబుల్ స్ట్రింగ్. సో ఇక్కడ కూడా సింగిల్ 1 ఉన్నప్పుడు కూడా యాక్సెప్టబుల్, ఎందుకంటే దీంట్లో జీరోస్ ఉన్నాయి. సింగిల్ జీరో యాక్సెప్టబుల్ కాదు, ఎందుకు అంటే ఇది ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్ కాబట్టి యాక్సెప్టబుల్ కాదు. సో 2 లెంత్ స్ట్రింగ్స్ ఇంకేముంటాయి? 0 1 0 1 1 0 1 యాక్సెప్టబుల్ కాదు, ఇందులో 1 జీరో ఉంది కాబట్టి ఇది నాట్ యాక్సెప్టబుల్. నెక్స్ట్ 2 లెంత్ స్ట్రింగ్స్ అయిపోయింది. అసలు 0 లెంత్ స్ట్రింగ్ ఆఫ్ లెంత్ 1, స్ట్రింగ్ ఆఫ్ లెంత్ 2, స్ట్రింగ్ ఆఫ్ లెంత్ 3 ఏముంటాయి? సపోజ్ ఉంటే 3 జీరోలు రావచ్చా? 3 జీరోస్ అనేది ఆడ్ నెంబర్ కాబట్టి దిస్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ యాక్సెప్టబుల్ స్ట్రింగ్? సపోజ్ 3 జీరోలు రాకూడదు, బట్ 3 లెంత్ స్ట్రింగ్ ఉండొచ్చు. 1 జీరో లేదా 2 జీరోలు ఉండి 1 ఉండొచ్చు. ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ 2 జీరోస్ 1 1, ఆర్ఎస్ 0 1 0 ఇలా ఉండొచ్చు. 2 జీరోస్ 1 1, ఆర్ఎస్ 1 0 ఉండొచ్చు. ఆర్ఎస్ 1 0. దట్స్ ఆల్. అంతే, 3 లెంత్ స్ట్రింగ్స్ అంతకంటే గ్రావ్. సిమిలర్లీ 4 లెంత్ స్ట్రింగ్స్ అండ్ సో ఆన్ ఇలా రాసుకోవాలి. ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్లో మనం రాయాల్సిన లాంగ్వేజ్, మీరు తీసుకునే స్ట్రింగ్లో ఎక్కడైనా సరే ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటే యాక్సెప్ట్ చేయాలి. ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే 0 జీరోస్ ఆర్ 2 జీరోస్ ఆర్ 3 జీరోస్, 2 జీరోస్ ఆర్ 4 జీరోస్, 6 జీరోస్, 8 జీరోస్. వాట్ అబౌట్ 1 ఎన్నైనా ఉండొచ్చు, 1 అయినా ఉండొచ్చు, అసలు లేకపోయినా పర్లేదు, మీ ఇష్టం. ఓకే, దీంట్లో డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే మినిమం స్ట్రింగ్ తీసుకోవాలి. మినిమం స్ట్రింగ్, వాట్ ఈస్ ద మినిమం స్ట్రింగ్ హియర్? ఎప్సిలాన్ మీన్స్ ఇట్ డజంట్ టేక్ ఎనీ సింబల్స్, అంటే సింబల్స్ ఏమి ఉండవు. దీంట్లో సింబల్స్ ఏమి లేకుండానే డైరెక్ట్గా ఏ సింబల్స్ లేకపోతే, అంటే 1 లెంత్ స్ట్రింగ్ ఉంటే 2 స్టేట్స్ రాయాలి. 3 లెంత్ స్ట్రింగ్ అయితే మినిమం 4 స్టేట్స్ రాయాలి. 2 లెంత్ స్ట్రింగ్ అయితే 3 స్టేట్స్ రాయాలి. అసలు స్ట్రింగ్స్ ఏమి లేకపోతే అంటే జీరో స్ట్రింగ్స్ అయితే, 0 లెంత్ సింబల్స్ అయితే 1 స్టేట్ రాయాలి. ఇంతకుముందు చెప్పిన వీడియో ప్రకారం
మినిమం స్ట్రింగ్ కనుక 2 లెంత్ అయితే 3 స్టేట్స్ రాయాలి. మినిమం స్ట్రింగ్ కనుక 1 లెంత్ అయితే 2 స్టేట్స్ రాయాలి. మినిమం స్ట్రింగ్ కనుక 3 స్టేట్స్ అయితే 3 సింబల్స్ ఉంటే 4 స్టేట్స్ రాయాలి. ఇక్కడ మినిమం స్ట్రింగ్ ఎంత? లెంత్ 0. ఎప్సిలాన్ అంటే లెంత్ ఎంతమ్మా? లెంత్ ఆఫ్ ఎప్సిలాన్ అంటే 0 కాబట్టి 1 స్టేట్ రాయాలి. ఒక స్టేట్ రాసినప్పుడు అదే స్టార్టింగ్ స్టేట్ అవుతుంది, అదే ఫైనల్ స్టేట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద మినిమం స్ట్రింగ్. ఇప్పుడు డిఎఫ్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే మనం ఇచ్చిన ఇన్పుట్ సింబల్ ఏవైతే ఉన్నాయో అవి 2 సింబల్స్ని ఆ స్టేట్ దగ్గర మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు ఈ కేసులో ఇది బోత్ స్టార్టింగ్ స్టేట్ అండ్ ఫైనల్ స్టేట్. ఓకే, ఇప్పుడు ఇన్ కేస్ స్టార్టింగ్ Q0 దగ్గర 0 వస్తే యాక్సెప్ట్ చేయకూడదు. 0 వస్తే అసలు ఇక్కడైతే ఇవ్వకూడదు, వేరే చోట ఎక్కడ ఇవ్వాలి? వేరే కొత్త స్టేట్ తీసుకోండి, నాన్ ఫైనల్ స్టేట్ తీసుకొని స్టార్టింగ్ Q0 దగ్గర 0 వస్తే వేరే స్టేట్కి ఇవ్వండి. ఇక్కడైతే ఇవ్వకూడదు, ఇక్కడ ఇస్తే యాక్సెప్ట్ చేసినట్టు 10, ఇక్కడ ఇవ్వకూడదు, అందుకని ఇక్కడ ఇచ్చింది. ఇప్పుడు ఇంకొక స్టేట్ వచ్చింది. అలాగే ఇప్పుడు Q0 దగ్గర 1 తీసుకుంటే, Q0 దగ్గర 1 తీసుకుంటే అంటే స్టార్టింగే 1 వస్తే యాక్సెప్ట్ చేయాలా? 1 వస్తే యాక్సెప్ట్ చేయాలి. సో యాక్సెప్ట్ చేయాలంటే ఇక్కడే ఉండాలి. సో Q0 on 1 goes to the same state Q0. ఓకే, సో ఇప్పుడు Q0 on 1 అండ్ Q0 on 0 రెండు ఉన్నాయి. నెక్స్ట్ వాట్ అబౌట్ Q1 దగ్గర కూడా 0 on 1 మెన్షన్ చేయాలి. సో ఇక్కడ వరకు రీచ్ అయ్యాను అంటే నేను 0ని ప్రాసెస్ చేస్తున్నాను. ఈ స్టేజ్లో నేను Q1 దగ్గర 0 చూస్తే 0 అది యాక్సెప్ట్ చేయాలా లేదా? యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే ఇది ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్. సో ఇక్కడ వరకు రీచ్ అయ్యానంటే 0, ఇక్కడ కనుక నేను 0 వస్తే ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలి. అంటే Q1 దగ్గర 0 వస్తే Q0కి వెళ్ళిపోవాలి. ఓకే, నెక్స్ట్ Q1 on 1. మీరు ఏదైనా ఒక ట్రాన్సిషన్స్ మనం మెన్షన్ చేయాలి అంటే అక్కడ వరకు ఎంత ప్రాసెస్ చేసామో చూసుకోవాలి. ఇప్పుడు నేను Q1 దగ్గర 1 అనే ట్రాన్సిషన్ చూడాలి కాబట్టి అక్కడ వరకు ఎంత ప్రాసెస్ చేస్తాను? ఇప్పుడు Q1 వరకు రీచ్ అయ్యాను అంటే డైరెక్ట్ ట్రాన్సిషన్ 0ని ప్రాసెస్ చేసినట్టు. ఈ స్టేజ్లో 1 వస్తే అది యాక్సెప్ట్ చేయాలి అంటే ఇంకొక 0 రావాలి. ఈ స్టేజ్లో 1 వస్తే అది యాక్సెప్ట్ చేయాలంటే ఇంకో 0 రావాలి. ఇంకో 0 ఫైనల్ స్టేట్కి వెళ్ళేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అంటే దీనికి ముందే ఉండాలి, అంటే ఇక్కడే ఉండాలి. Q1 దగ్గరే 1 ఉండాలి, వేరే చోట ఎక్కడికి వెళ్ళకూడదు. సో మళ్ళీ చెప్తున్నానండి, Q1 దగ్గర 1 వస్తే అంటే ఇక్కడ వరకు రీచ్ అయ్యాను అంటే 0. ఈ స్టేజ్లో మనం చూడాల్సింది 1. అది యాక్సెప్ట్ చేయాలంటే కంపల్సరీగా ఇంకో 0 రావాలి, అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్, ఇంకో 0 రావాలి. ఇంకో 0 ఉన్న ట్రాన్సిషన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఫైనల్ స్టేట్, టువర్డ్స్ ఫైనల్ స్టేట్ ఇక్కడ ఉంది. అంటే దీనికి ముందే ఉండాలంటే ఇక్కడే ఉండాలి. అర్థమైందండి? సో దిస్ ఈస్ ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్. ఇప్పుడు దీనికి 5 tuple నోటేషన్ లో స్టార్టింగ్ స్టేట్ ఏమవుతుంది? Q0 ఈక్వల్ టు Q0, ఫైనల్ స్టేట్ కూడా Q0. సిగ్మా ఏమవుతుంది? 0, 0. నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఏమవుతాయి? Q ఈక్వల్ టు Q0, Q1. ట్రాన్సిషన్స్ ఏమవుతాయి? You need to mention each and every transition on this. Delta of ప్రతి స్టేట్ దగ్గర 2 సింపుల్ ట్రాన్సిషన్స్. డెల్టా ఆఫ్ Q0, 0. What is the result? Q0 takes 0 and goes to Q1. Next, delta of Q0 on 1. Where to go? Q0 takes 1 and goes to the same state, Q0 itself. Similarly, Q1 on 0. Q1 takes 0 and goes to Q0. Similarly, Q1 takes 1 and goes to the same states Q1 itself. Okay? Doubts comment box. Thank you.